హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రజాపాలన అనే కార్యక్రమం జనవరి 6తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ను ప్రభుత్వం తీసుకుంది. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వాటిని డిజిటల్ చేసి ఎవరైతే ఈ నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి అందజేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రజాపాలన ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, తర్వాత ప్రజాపాలన ముసుగులో సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, వీటన్నిటి గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రజలందరికీ షేర్ చేయండి. సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. విషయంలోకి వస్తే ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు వచ్చినాయి. వాటిలో ఎక్కువగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ చేసుకోలేదో, ప్రజాపాలన కార్యక్రమంలో వారు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. తర్వాత ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అప్లికేషన్ చేయని వారు ఎలాంటి ఇబ్బంది పడకండి, మళ్ళీ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ చేసుకున్నాము, అర్హులను ఎట్లా ఎంపిక చేస్తారని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. అందరు అప్లై చేసుకున్నారు, అందరూ మనం ఎట్లా గుర్తుపడతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయితే సోషల్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుంది. సోషల్ ఆడిట్ అంటే ఎవరైతే ఏ గ్రామంలో అప్లికేషన్ చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకొచ్చి ఆ గ్రామంకే వచ్చి ఆ గ్రామంలో గ్రామ సభ లాంటివి నిర్వహించి నిజంగా గ్రామంలో వాళ్ళ విషయాలు అందరికి తెలిసి ఉంటాయి కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. దాని ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తుపట్టి వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని వాళ్ళకి పథకాలు అనేది ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి సోషల్ ఆడిట్ ఎక్కడికి మున్సిపాల్లో అయితే వార్డుకి వచ్చి ఆ వార్డులో కూర్చొని ఎవరికైతే నిజంగా లబ్ధిదారులను గుర్తుపట్టి వాళ్లకు పథకాలను అందజేస్తుంది. గ్రామాల్లో అయితే గ్రామ సభ నిర్వహించి ఈ పథకాలను అర్హులను గుర్తించి పథకాలను అందజేస్తారు. ఎవ్వరు కూడా మధ్య దళాలను నమ్మొద్దు. పథకాలను మేము మీకు వచ్చేలాగా చేస్తామని చెప్పి డబ్బులు కట్టించుకోవడము, తర్వాత మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని నమ్మకండి. ఎలాంటి సమాచారం ఉన్నా అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, స్పష్టమైన మార్గదర్శకాలు అనేది ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోకండి. ఎవరు కూడా రూపాయి కూడా కట్టకండి. నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వమే డైరెక్ట్గా లబ్ధి అనేది చేకూరుస్తుంది. అయితే 100 రోజులలో ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం కూడా స్పష్టంగా ప్రకటించింది. 100 రోజులలో ప్రజాపాలనగా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటిని ప్రారంభం చేస్తామని చెప్పి సీఎం గారు దాంతోపాటు మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ ప్రకటించడం జరిగింది. వీటిని ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 6 గ్యారెంటీలపై సైబర్ పంజా, అర్హుల ఎంపిక పేరిట చోరీకి ప్లాన్. మనం అప్లికేషన్ చేసుకున్నాము, మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చి వాడు ఏమంటాడంటే ఓటీపీ పంపించినాము, మీ మొబైల్కి ఆ ఓటీపీ చెప్తే మీకు ఈ పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఈ పథకం వచ్చేలాగా చేస్తాము, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పి కొన్ని కాల్స్ వస్తాయి. ఇవి ఫేక్ కాల్స్. ఇట్లా ప్రభుత్వం నుంచి కాల్స్ రావు. ప్రభుత్వం ఏదైనా చెప్పాలనుకుంటే అధికారికంగా టీవీలలో, పేపర్లలో ప్రకటన చేస్తుంది. అంతే తప్ప ఇండివిజువల్గా ఒక్కొక్క లబ్ధిదారుని కాల్ చేసి ఓటీపీలు పంపించడం లాంటివి జరగవు. ఇదంతా సైబర్ క్రైమ్ ముఠా చేస్తున్న పని కాబట్టి ప్రజలెవరు కూడా ఇట్లాంటి ఓటీపీలకు స్పందించవద్దు. ఇట్లాంటి పథకాలు మీకు వచ్చేలాగా చేస్తామని చెప్పంగానే మీరు కాల్ కట్ చేయండి. సంబంధిత సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ చేయండి. తర్వాత వాట్సాప్ కూడా లింక్స్ పంపిస్తున్నారు. వాట్సాప్ లింక్ పంపించి ఆ లింక్ పైన క్లిక్ చేయండి. అట్లాంటివి కూడా ఆ లింక్స్ వచ్చినా కూడా ఎవరు కూడా క్లిక్ చేయకండి. ఎవ్వరు కూడా అట్లాంటి వాటిని ఓపెన్ చేయకండి. ఓటీపీ వచ్చింది అనే విషయం వాడు చెప్పగానే మీరు కాల్ కట్ చేసి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి. ఎట్లాంటి ఓటీపీలు కానీ ఎట్లాంటి లింక్స్ కానీ ప్రభుత్వం పంపించదు. స్పష్టంగా
ప్రజలందరికీ అధికారికంగా తెలియజేస్తుంది. అంతే తప్ప ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకు ఓటీపీ పంపించి వాళ్ళ నుంచి తీసుకోవడం లాంటివి జరగదు. ఇట్లాంటి ఓటీపీలను కనుక మనం వాళ్ళకి చెప్తే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాడు కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా ఇట్లాంటి వాటికి స్పందించొద్దు. స్పందించకుండా జాగ్రత్తగా ఉండి ఇట్లాంటివి కనుక వస్తే సైబర్ క్రైమ్కి మీరు సైబర్ పోలీసులకు మీరు కంప్లైంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.